మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఇప్పుడు ఒక అదిరిపోయే అప్డేట్ చెప్తాను నేను. సుకుమార్ గారు తెరకెక్కిస్తున్న RC-17 మూవీ అయితే ఒక్క పార్ట్ అయితే కాదనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మూవీ 2 పార్ట్లుగా రాబోతుందని అయితే సోషల్ మీడియాలో ఫుల్ గా అయితే వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, షూటింగ్ ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు, పూర్తి వివరాలన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం RC-17 స్టోరీపై ప్రత్యేకంగా మన సుకుమార్ గారు అయితే దృష్టి పెట్టినట్లు సమాచారం అయితే మనకు వచ్చింది. ఈ స్టోరీ చాలా పెద్ద స్థాయిలో ఉండడంతో దీన్ని 2 భాగాలుగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. ఇదే గనక నిజమైతే రామ్ చరణ్ అన్న కెరియర్ లో తొలి 2 భాగాల ఫ్రాంచైజీ అయితే అవుతుందన్నమాట. అయితే ఈ విషయంపై మనకి మూవీ టీం నుంచి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే అన్నమాట. రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో సుకుమార్ గారు మాట్లాడుతూ ఈ స్టోరీని నేను పర్ఫెక్ట్ గా తయారు చేయడానికి సమయాన్ని తీసుకుంటున్నాను అన్నట్లు చెప్పారనమాట. తొందరపడి సినిమాని నేను ప్రారంభించడం కంటే ఫ్యాన్స్ అందరికీ గుర్తుండిపోయేలాగా ఒక మూవీని తీసుకురావాలని ఆయన అయితే ఈ టైం తీసుకున్నట్లు మనకి క్లియర్ గా తెలుస్తుంది. అదే విధంగా మన రామ్ చరణ్ అన్నకి పెద్ద మూవీలో ఒక చిన్న ఇంజురీ జరిగింది కదా, సో ఆయనకు కూడా రికవరీ ఉండాలి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్లయితే మనకు సమాచారం ఉందన్నమాట. ఈ సినిమా మరో ప్రత్యేకత ఏంటంటే రంగస్థలం లాంటి సినిమా తర్వాత చరణ్ అన్న అలానే సుకుమార్ గారు కలిసి పనిచేయడం. అందుకే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపిస్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించిన సుకుమార్ గారు ఇప్పుడు RC-17 కూడా చాలా భారీ స్థాయిలో అయితే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. మరి RC-17 2 భాగాలుగా వస్తుందా, ఇంతకీ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. మీరు ఇలానే సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఆల్.